హలో ఈరోజు మనం కోడిగుడ్డు బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామా. మనకు ఈ బిస్కెట్స్ గట్టిగా కావాలంటే గట్టిగా తయారు చేసుకోవచ్చు, లేదు మెత్తగా కావాలి అంటే మెత్తగా తయారు చేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి ఇందుకోసం మనం ఒక 2 కప్స్ షుగర్, అందులోకి ఒక 3 to 4 యాలకులు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. అలానే ఒక 6 ఎగ్స్ తీసుకొని వాటిని బ్రేక్ చేసి ఇలా మిక్సీ పట్టాలి. ఇది కూడా షుగర్ పౌడర్లో యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం పక్కన జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని కొద్దిగా కలుపుకుంటూ పిండిని ఫైన్ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 15 to 20 minutes పక్కన నానబెట్టుకోవాలి. ఇలా తయారవుతుంది. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చపాతీ ముద్దను ఎలా అయితే తీసుకుంటామో అలానే తీసుకొని చపాతీ పిండిని చపాతీలు చేసినట్లుగా ఇలా చేసి మన దగ్గర ఏవైనా షేప్ కట్టర్స్ ఉంటే వాటిని యూస్ చేసి ఇలా బిస్కెట్స్ కట్ చేసుకోవచ్చు. చూడండి, నా దగ్గర ఇలా స్టార్ షేప్ కట్టర్ ఉంది. దాన్ని బట్టి నేను కట్ చేసుకుంటున్నాను. మనం చపాతీని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా తయారు చేయాలి. అలా ఉన్నప్పుడు బిస్కెట్స్ మనకి మీడియంగా, అటు క్రంచీగా ఉండకుండా ఇటు బాగా మెత్తగా ఉండకుండా వస్తాయి. ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీలో మనం చపాతీని చేసినట్లయితే మనకు బిస్కెట్స్ తినడానికి చాలా బాగా వస్తాయి. ఇలా కట్టర్తో కట్ చేసుకొని సైడ్స్ వరకు తీసుకున్నట్లయితే తర్వాత మనకు షేప్ అనేది బయటికి తీసుకోవచ్చు. ఇలా షేప్లో కట్ చేసిన వాటిని పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి. నేను మర్చిపోయి పేపర్లో వేసాను. పేపర్లో వేసినట్లయితే అతుక్కుపోతుంది. ఏదైనా ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను కొంచెం మందంగా అయితే వేసాను, సో మెత్తగా బాగుంటాయి.